నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది దాదాపు పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వచ్చే 2 రోజుల్లో నెమ్మదిగా కదులుతుంది. తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి నైరుతి బంగాళాఖాతం మీదుగా పై ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. వచ్చే 3 రోజులు దక్షిణ కోస్తా రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడనుందని అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది దాదాపు పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వచ్చే 2 రోజుల్లో నెమ్మదిగా కదులుతుంది. తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి నైరుతి బంగాళాఖాతం మీదుగా పై ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. వచ్చే 3 రోజులు దక్షిణ కోస్తా రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడనుందని అధికారులు తెలిపారు.